హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఈరోజు మనం మంచి లెసన్ నేర్చుకుందామా? రైట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక ఫారెస్ట్ ఉంది. ఆ అడవిలో ఒక హార్స్ తిరుగుతా ఉంది పిల్లలు. అలా తిరుగుతుంటే ఒక జింక కనిపించింది. ఆ జింకను అటాక్ చేయబోతుంటే ఆ జింక చాలా కోపంగా తన ప్రాణాన్ని రక్షించుకునే పనిలో ఈ జింక హార్స్ తో ఫైట్ చేస్తా ఉంది పిల్లలు. ఈ జింకకు చాలా షార్ప్ కొమ్ములు ఉన్నాయి పిల్లలు. ఆ కొమ్ములతో హార్స్ ని పొడుస్తుంటే హార్స్ కి చాలా దెబ్బలు తగిలి దానివల్ల రక్తం వచ్చేస్తుంది పిల్లలు. అయితే ఈ హార్స్ ఆ దెబ్బలకు తట్టుకోలేక ముందు అక్కడి నుంచి పారిపోవాలి అని ఆ జింక నుంచి దూరంగా పారిపోతుంది పిల్లలు. ఆ జింక దాన్ని చూసి ఎలా పారిపోతుందో చూడు అని చెప్పి నవ్వుకుంటా ఉంది పిల్లలు. కానీ హార్స్ దాని నుంచి తప్పించుకొని ఈ జింక నన్ను ఎలా పొడిచిందో చూడు, మొత్తం రక్తం కారుతా ఉంది, ఎంత నొప్పి వస్తుందో, నాకెప్పుడైనా దొరకపోతుందా, దాని సంగతి చూస్తాను అని చాలా కోపం పెట్టుకుంది పిల్లలు. ఎలాగైనా సరే నేను ఈ జింక మీదకి ఫైటింగ్ చేయడానికి వెళ్ళాలి, దాన్ని ఎలాగైనా సరే ఓడించాలని మంచి టైం కోసం వెతుకుతా ఉంది పిల్లలు. ఒకరోజు అలా ఆ హార్స్ వెళ్తా ఉంటే ఒక చెట్టు కింద ఒక హంటర్ అలాగా అలసిపోయి పడుకోనున్నాడు పిల్లలు. అప్పటికే వేటాడటానికి వచ్చాడు. ఒక్క జంతువు కూడా కనిపించలేదు. ఇక ఏం చేయాలి, చాలా టైర్డ్ అయిపోయాను. ఇంటికి మంచి యానిమల్ని చంపి తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ ఒక్క యానిమల్ కూడా నాకు దొరకలేదు. సరేలే, కాసేపైన అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ హంటింగ్ మొదలు పెడదాం అని అనుకొని ఒక చెట్టు కింద అలా రిలాక్స్ అవుతుంటే అతని దగ్గరకు హార్స్ వెళ్ళి ఒక మాట చెప్పింది. హంటర్ గారు, మీరు చాలా అలసిపోయినట్టున్నారు, ఒక్క యానిమల్ కూడా మీకు దొరకలేదా అని అంటుంటే, అవును హార్స్, నాకు ఒక్క యానిమల్ కూడా దొరకలేదు, నేను చాలా అలసిపోయానని చెప్పాడు పిల్లలు హంటర్. అప్పుడు హార్స్ అనింది, ఓకే మీరేం బాధపడకండి, నేను మీకు ఒక హెల్ప్ చేస్తాను. అదేంటంటే మన ఫారెస్ట్లోనే ఒక బాగా లావుగా బలంగా ఉన్న ఒక జింక ఉంది. దాన్ని గనక మీరు పట్టుకుంటే ఫుల్గా ఫుడ్ తినొచ్చు. మీరు మీ ఇంట్లో అందరికీ సరిపడ బోల్డ్ అంత డెలిషియస్ మీట్ దొరుకుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళండి జింకను పట్టుకొని దాన్ని చంపేయండి, ఇదిగో ఆ చెట్లలోకే పారిపోయింది ఆ జింక అని చెప్పిందట పిల్లలు హార్స్. అప్పుడు ఆ హంటర్ అన్నాడు, ఓకే అయితే దాన్ని పట్టుకోవాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పాడు పిల్లలు. ఈ హార్స్ అనింది, అవును ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, ఎందుకంటే ఆ జింక మీద నేను చాలా కోపం పెట్టుకున్నాను, దాన్ని ఎలా చంపాలా అని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీలాంటి హంటర్స్ దొరకడం వల్ల నాకున్న కోపాన్ని తీర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది, కాబట్టి మంచి ఛాన్స్ వచ్చింది, నేను అస్సలు వదిలిపెట్టను, ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను, ఎలా హెల్ప్ చేయమంటారో చెప్పండి అని అనిందట పిల్లలు ఈ హార్స్. అప్పుడు ఆ హంటర్ అంకుల్ అన్నాడట, ఏం లేదు, నేను నీ నోటికి కళ్ళం పెడతాను, అప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి కళ్ళం పెట్టిన తర్వాత ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి దాన్ని పట్టుకుందాం, అది ఎక్కడుందో నువ్వు నాకు చూపించు, దాన్ని చాలా షార్ప్ యారోస్ నా దగ్గర ఉన్నాయి, ఆ యారోస్ తోటి దాన్ని ఎలాగైనా సరే చంపేస్తాను అని చెప్పాడట పిల్లలు హంటర్ అంకుల్. ఓకే పర్వాలేదు పెట్టండి అని తన నోటికి కళ్ళెం పెట్టించుకుంది ఈ హార్స్. ఇంకా చాలా స్పీడ్గా పరిగెడతా ఉంది పిల్లలు. నేను ఎలాగో ఈ జింకను పట్టుకొని చంపలేకపోయాను, ఒక టైగర్ నయ్యున్నా ఒక లయన్ అయ్యుంటే దాన్ని చంపేద్దును, కానీ నేను ఈ జింకను చంపలేకపోయాను, అట్లీస్ట్ ఈ హంటర్ హెల్ప్ తీసుకొనైనా దాన్ని చంపేస్తాను, దాని మీద నాకున్న కోపం అంతా తీర్చుకుంటాను అని చాలా వేగంగా ఆ గుర్రము పరిగెత్తుతా ఉందట పిల్లలు. మొత్తానికి ఒక చోట పొదల్లో నక్కి నక్కి దాక్కొనుందట పిల్లలు జింక. అదిగో అక్కడే ఉంది, అదిగో చూసావా, అదిగో ఆ పొదల్లోనే దాక్కొనుంది, దాన్నే చంపే చంపే అని అంటుంటే హంటర్ అన్నాడు, మాట్లాడకు, అక్కడే ఉంది కదా, నేను వెంటనే నా యారో తీస్తున్నాను, ఒక్క నిమిషం ఉండు, కదలకు, అస్సలు కదిలేవా, ఏం మాత్రం కదిలేవా, సౌండ్ వచ్చిందంటే అది పారిపోతుంది, అసలు అది చాలా ఫాస్ట్గా ఉరుకుతుంది, సైలెంట్గా ఉండు అని చెప్పి స్లోగా తన బ్యాగ్లో నుంచి యారో తీసేసుకొని మెల్లగా బాణానికి పెట్టి గట్టిగా కొట్టాడు పిల్లలు. వెంటనే ఆ బాణం పోయి ఆ డీర్కి తగిలింది పిల్లలు. అబ్బా, ఎవరు నన్ను బాణంతో కొట్టారు, నాకు బాగా దెబ్బ తగిలింది, అయ్యో నేను కదలలేకపోతున్నాను, ముందుకు పరిగెత్తలేకపోతున్నాను, ఎవరైనా నన్ను కాపాడండి అని ఏడుస్తుంటే ఇంకొక బాణం కొట్టాడట పిల్లలు. అలా 2-3 బాణాలు కొట్టేసరికి అక్కడే కుప్ప కూలిపోయిందట. అప్పుడు హార్స్ అనుకుంది,
వావ్, వాట్ ఏ గ్రేట్ ఐడియా! ఎంత గొప్ప పని చేశాను. లేకపోతే నీ షార్ప్ కొమ్ములతో నన్ను పొడుస్తావా? నేనేం చేశాను ఇప్పుడు నీకు అర్థమైందా? నిన్ను పట్టించి పట్టించి చంపించి నా కోపాన్ని తీర్చుకున్నాను. మొత్తానికి నా పగ సాధించాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా కూల్గా ఉన్నాను అని చెప్పిందట ఈ హార్స్. నిజమే కదా పిల్లలు? మీలో కూడా చాలామంది పిల్లలు మన గురించి ఎవరికైనా కంప్లైంట్ వెళ్ళిందో ఇంకా కంప్లైంట్ చేసిన వాళ్ళ వైపే చూస్తూ, నువ్వు నాకు దొరకకపోతావా, నీ సంగతి నేను చెప్తా, ఎలాగైనా సరే నీ మీద మమ్మీకి కానీ డాడీకి కానీ టీచర్స్ కానీ ఎవరో ఒకరికి చెప్పి నిన్ను కొట్టించేంత వరకు నా పగ ఆగదు, నేను ఎలాగైనా సరే నా కోపం తీర్చుకుంటా అని చాలామంది పగ పెట్టుకుంటారు కదా పిల్లలు. మనం పగ పెట్టుకోకూడదు. బైబిల్ చెప్తుంది మనం ఎవరి మీద పగ పెట్టుకోకూడదని. అయితే పిల్లలు, ఈ హార్స్ అనుకుంది నేను గొప్ప విజయం సాధించాను, నాకు హామ్ చేసిన జింకను చంపేశాను, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని ఈ హార్స్ అనుకుంటా ఉంది. ఇక అనుకున్న పని అయిపోయింది కదా, ఇక హార్స్ తన దారిలో తను వెళ్ళిపోదామని అనుకుంటుంది. అప్పుడు హంటర్కి చెప్పింది, హంటర్ గారు, మనం అనుకున్న పని జరిగిపోయింది. మీరు కళ్ళెం పెడతానన్నారు, నేను కళ్ళెం పెట్టించుకొని నా ఎనిమిని పట్టించి దాన్ని చంపించేశాను. ఇప్పుడు నా పని అయిపోయింది కాబట్టి నా కళ్ళాన్ని విప్పేస్తే నా దారిలో నేను వెళ్ళిపోతాను, మీరు ఈ జింకను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి వండుకోండి అని చెప్పిందట పిల్లలు. కానీ ఆ హంటర్ అన్నాడట, ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఒక్కసారి కళ్ళెం పెట్టాక ఇక నుంచి నువ్వు నాకు బానిసగా బ్రతకాలి, కళ్ళెం తీస్తానని అస్సలు అనుకోకే, నువ్వు నా చేతుల్లోకి వచ్చాక నేను ఎలా వదులుకుంటాను? ఇంత బలంగా అందంగా స్ట్రాంగ్గా ఉన్న ఈ హార్స్ ఇక నుంచి నువ్వు నా బానిసవి అని చెప్పాడట. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది, నాకెంత నష్టం అయిపోయింది. నేను ఎలాగైనా జింకను చంపాలి అని ఆలోచించాను, కానీ నేనెలా చిక్కుకుపోయాను అది గమనించలేకపోయాను. అయ్యయ్యో, దాన్ని చంపడమేమో కానీ నా జీవితం అంతా బానిసగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అని చాలా బాధతో ఏడ్చుకుంటూ ఉంది పిల్లలు. నిజమే కదా, తన పగ తీర్చుకుందని ఆనందపడిపోయింది, కానీ తెలియకనే ఈ హార్సే ఇరుక్కుంది. అందుకని మనం ఎప్పుడు ఎవరి మీద పగ పెట్టుకోకూడదు పిల్లలు. బైబిల్ గ్రంథంలో ఒక చిన్నది ఉంది పిల్లలు, ఆమె ఇశ్రాయేలు దేశంలో ఉండేది. అయితే సిరియా రాజు ఇశ్రాయేలు ప్రజల మీదకి సైన్యాన్ని పంపించి యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకు సిరియా ప్రజలు విన్ అయి గెలిచారు పిల్లలు. అప్పుడు సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక అంకుల్ ఉన్నాడు పిల్లలు. ఈ అంకుల్ ఇశ్రాయేలు దేశం నుండి చాలా మంది బానిసలు వస్తున్నప్పుడు అందులో ఒక చిన్న దాన్ని చూశాడు. ఆ చిన్న పాపను తన దేశానికి ఒక బానిసగా పని మనిషిగా ఉండటానికి ఇంటికి తెచ్చుకున్నాడు పిల్లలు. ఈ చిన్న పాప ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే ఎంత బాధేస్తుంది కదా పిల్లలు. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు మమ్మీ నాకు మమ్మీ కావాలి, నాకు డాడీ కావాలి, నేను స్కూల్కి రాను, ప్లీజ్ మమ్మీ నన్ను తీసుకెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటారు కదా. కొంచెం పెద్దగైన పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలా అని బాధపడతారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు 3:15 3:45కి బెల్ అయితే చాలు ఏ అని అరిచి బ్యాగులు సదరేసుకొని ఇంటికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతారు కదా. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తారా? అస్సలు వెళ్ళరు కదా. అందరికీ ఇల్లే ఇష్టం. షాపింగ్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోతాం, హాస్పిటల్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోతాం, మార్కెట్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా మనందరికీ ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని అనిపిస్తుంది కదా. హాస్పిటల్లో ఉంటే డాక్టర్ అంకుల్ నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదని హాస్పిటల్లో ఉన్నంతసేపు డాక్టర్ అంకుల్ నన్ను ఇంటికి పంపిరా అని బతిలాడుకుంటాం కదా పిల్లలు. అవును పిల్లలు, ఇల్లు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ ఈ ఇశ్రాయెల్ దేశం నుంచి వచ్చిన ఈ చిన్నదానికి
మనకి ఇంట్లో ఉండే అవకాశం లేదు. ఇల్లు అయితే హ్యాపీగా పడుకుంటాం, ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు, ఎవరిని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. అన్నీ మనకి హ్యాపీగా ఉండాలనుకున్న కంఫర్ట్స్లో మనం ఉండొచ్చు. కానీ బయటికి వెళ్తే ఎలా కూర్చోవాలో జాగ్రత్త పడాలి, ఏం మాట్లాడాలన్నా జాగ్రత్త పడాలి. అటు తిరిగినా ఇటు తిరిగినా ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తుంటారు కదా. మరి ఇస్రాయేల్ దేశం నుండి వచ్చిన ఈ చిన్న అక్కకు బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేశారు. మమ్మీ కావాలని ఏడ్చినా, డాడీ కావాలని ఏడ్చినా అస్సలు వదిలిపెట్టలేదు పిల్లలు. అలా తీసుకొని నయమాన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఇక్కడ నుంచి ఈ ఇంట్లోనే నువ్వు ఉండాలి, ఇదిగో ఈ ఆంటీ నీకు మేడం, ఈ అంకుల్ నీకు సార్, వీళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యాలి, ఈ ఇంట్లో నువ్వు పని చేసుకుంటూ బతకాలని చెప్పారు పిల్లలు. చిన్న చిన్న చేతులతో ఆ ఇల్లంతా ఊడుస్తూ, చిన్న చిన్న కాళ్ళతో ఆ ఇల్లంతా తిరుగుతూ సార్కి మేడంకి హెల్ప్ చేస్తూ ఉంది పిల్లలు. అంత చిన్న వయసులో మమ్మీ డాడీ వాళ్ళతో ఉండాలని ఎంత ఆశ ఉంటుంది కదా. కానీ ఈ చిన్న అక్కకు ఇంటికి వెళ్ళే అవకాశమే లేదు పిల్లలు. అయితే అలాంటి సిచ్యువేషనే మనకొస్తే ఏం చేస్తాం పిల్లలు? ఎట్లయినా సరే వీళ్ళ ఇంట్లో మమ్మల్ని పెట్టుకున్నారు, వీళ్ళకేమన్నా అయితే బాగుండు, అయినా మా మమ్మీ డాడీ నుంచి నన్ను తీసుకొచ్చారు కదా, ఈ అంకుల్కి ఏదైనా అయిపోవాలి, ఈ ఆంటీకి ఏదైనా అయిపోవాలి అని వాళ్ళని తిట్టుకుంటూ గుణుక్కుంటూ వాళ్ళని కర్స్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఈ చిన్నది ఎంత మంచిదో తెలుసా పిల్లలు? తన దేశాన్ని వదిలేసింది, తన కుటుంబాన్ని వదిలేసింది, తన ఫ్రెండ్స్ని వదిలేసింది, తన నైబర్స్ని వదిలేసింది, తన రిలేటివ్స్ని వదిలేసింది, తన ప్రాంతాన్ని విడిచిపెట్టింది. కానీ తన హృదయంలో యేసయ్యని మోసుకుంటూ ఇస్రాయేల్ దేశం నుండి సిరియా దేశానికి వచ్చింది పిల్లలు. నయమాన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంది పిల్లలు. అలా పనిచేస్తుంటే ఈ అక్క ఎవరికి ఏమైతే నాకెందుకంట, నేనేదో ఇల్లు ఊడవాలి ఊడ్చేశాను, తడిబట్ట పెట్టాలి పెట్టేశాను, వాటర్ అడిగింది ఇచ్చేశాను, అట్లా చేయలేదు పిల్లలు. ప్రతి పని చేస్తూ వాళ్ళ సార్ ఎలా ఉన్నాడు, వాళ్ళ మేడం ఎలా ఉన్నారో గమనిస్తూ ఉంది పిల్లలు. అయితే ఒకరోజు వాళ్ళ సార్ చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ సార్ పేరు నయమాను. నయమాన్ అంకుల్ ఎందుకో మనసులో చాలా బాధపడుతున్నాడు. అందరి ముందేమో బయటికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ అంటున్నారు అందరూ, ఇంటికి రాగానే సాడ్గా ఉంటున్నాడు పిల్లలు. ఆంటీ సాడ్గా ఉంటుంది, అంకుల్ సాడ్గా ఉంటున్నారు. ఏమైందబ్బా వీళ్ళిద్దరూ ఇంత బాధపడుతున్నారు, మా సార్కి ఏమన్నా బాలేదా ఏంటి అని గమనిస్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా పిల్లలు? అందరి ముందు హ్యాపీగా ఉన్న ఈ అంకుల్ లోపలికి వచ్చి బాధపడుతున్నాడు. తన చేతులు కాళ్ళు చూసుకుంటున్నాడు, చాలా బాధపడుతున్నాడు పిల్లలు. అయ్యో ఏమైందబ్బా అంత బాధపడుతున్నాడు, ఏం జరిగింది మా సార్కి అని ఈ అక్క అలాగే గమనిస్తుంటే అక్కకొక విషయం తెలిసింది పిల్లలు. అదేంటో తెలుసా? నయమాన్ అంకుల్కి ఒక భయంకరమైన రోగం వచ్చింది. అదేంటో తెలుసా? కుష్ఠరోగం. పిల్లలు కుష్ఠరోగం అంటే మీకు తెలుసా? అది చాలా చిన్నగా ఒక మచ్చలాగా స్టార్ట్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి అలా 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 స్ప్రెడ్ అయ్యి పెద్ద పెద్దగా అయిపోతుంది పిల్లలు. ఆ మచ్చ ఎక్కడైతే వచ్చిందో ఆ మచ్చ మీద గిచ్చినా కొట్టినా పిన్ను పెట్టి పొడిసినా కూడా అస్సలు నొప్పి ఉండదు, స్పర్శే ఉండదు పిల్లలు. అది ఎంత డేంజరస్ తెలుసా? దానికి అసలు మందులే లేవు పిల్లలు. ఆ రోగం ముదిరిపోతే అది ఎక్కువై 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 బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని తినేసి, ఇప్పుడు ఫింగర్స్ ఎంత నీట్గా పెద్దగా ఉన్నాయి కదా, ఆ ఫింగర్స్ అన్ని తినేసి తినేసి చిన్నగా చేసి ఈ చెయ్యి మొత్తం తినేసి ఇక్కడ వరకు తినేస్తుంది పిల్లలు. ముక్కు, నోరు, ఐస్, ఈ పార్ట్ అంతా కూడా లోపలికి ఇట్లా ష్రింక్ అయిపోయినట్టుగా, లెప్రసీ వచ్చిన వాళ్ళకి తన శరీరంలో ఉన్న బాడీని అంతా కూడా ఆ వైరస్ తినేస్తుంది పిల్లలు. ఎంత భయంకరంగా కనిపిస్తారో తెలుసా? అలాంటి భయంకరమైన రోగం నయమాన్ అంకుల్కి వచ్చింది పిల్లలు. మీకు ఒక విషయం తెలుసా? కుష్టి రోగం పాపానికి సూచన. అంటే పాపం కూడా చిన్న చిన్నగా స్టార్ట్ అవి పెద్ద పెద్దగా తయారవుతుంది. ఈరోజు పెద్ద పెద్ద దొంగతనం చేసిన ఆ దొంగలు ఒక రోజున 1 రూపీ 2 రూపీస్ దొంగతనం చేసిన వాళ్ళే. చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు వాళ్ళ మనసులో మనస్సాక్షి అనే దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పుడు ఏ చేయకూడదు కదా,
అది తప్పు కదా అని అంటుంటే చాలామంది లైట్, ఏం కాదు, లైట్ తీసుకో అని చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ పెద్ద పెద్ద తప్పులు చేయడానికి మనసు వెంటనే పరుగెడుతుంటుంది పిల్లలు. అలా పెద్ద పెద్ద తప్పులు చేయడానికి అలవాటు పడతాం. అందుకనే చిన్న తప్పైనా పెద్ద తప్పైనా మనం చాలా కేర్ఫుల్గా వాటికి దూరంగా ఉండాలి. ఈ కుష్ఠరోగం చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా ఎలా అవుతుందో అలాగే పాపం కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి పెద్దగా తయారవుతుంది. దీన్ని ఒకసారి పట్టుకో, ఒకసారి దీన్ని పీల్చు, దీన్ని కొంచెం తాగు అని కొంతమంది లేనిపోని అలవాట్లు తయారు చేస్తుంటే ఈ రోజుల్లో చాలామంది స్కూల్ పిల్లలు కూడా మిగిలిపోయిన వాటిని తింటూ తాగుతూ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఏ మాత్రం కూడా భయపడట్లేదు. ఫోన్లో బ్యాడ్ వీడియోస్ చూస్తున్నారు. మమ్మీ డాడీ వచ్చేసరికి ఇమ్మీడియట్గా దాన్ని స్క్రోల్ చేసి నేనేం చూడట్లేదు మమ్మీ అని సింపుల్గా అబద్ధాలు ఆడుతున్నారు పిల్లలు. మరి మీరేం చూస్తున్నారు? మీ చేతుల్లో ఉన్న ఫోన్స్ను ఎలా ఉపయోగిస్తున్నారు? మీ కళ్ళు ఏం చూస్తున్నాయి? తప్పు చేస్తున్నామన్న భయం వేస్తున్నప్పుడు లైట్గా తీసుకుంటున్నారా? అలా లైట్గా తీసుకుంటే ఇంకా 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 ఆ పాపం పెద్దగయి చాలా డేంజరస్ స్టేజ్లోకి మనల్ని తీసుకువెళ్ళిపోతుంది పిల్లలు. అందుకే జాగ్రత్త. మీకు విషయం చెప్పాను గుర్తుందా? ఆ కుష్ఠరోగం ఎక్కడైతే వచ్చిందో దాంతో ఎక్కడ పొడిచినా కొట్టినా ఏ సెన్స్ ఉండదని పాపం కూడా అలాగే. ఒక చిన్న పాపం చేసినప్పుడు మనకి లోపల భయం అనిపించినప్పుడు లైట్లే అని గనక మనం అనుకున్నామో ఏ పాపం చేసినా మనకు అన్నీ లైట్గానే అనిపిస్తాయి. అలా పాపానికి మన జీవితాన్ని ఇచ్చేస్తే మన హృదయం అంతా బ్లాక్గా మారిపోయి దేవునికి దూరం అయిపోతాం. ఆ పాపంలోనే అలాగే జీవిస్తే ఆ రోగం ఇంకా మనలో కంటిన్యూ అవుతే మనం కనుక మన పాపాలు ఒప్పుకోకుండా అలాగే పాపంలో కొనసాగుతుంటే మరి చివరికి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాపం వలన వచ్చు జీతం మరణం అని చెప్తుంది. అంటే ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని. అంటే అలాగే ఉంటే మనకు నిత్య మరణం కలుగుతుంది పిల్లలు. ఎప్పటికీ దేవుని నుంచి దూరం అయిపోయే భయంకరమైన ప్రమాదం. దేవునికి దూరమైన వాడు దయ్యానికి దగ్గర అవుతాడు. అంటే హెవెన్కి వెళ్ళని వాడు హెల్కి వెళ్తాడు. హెల్ ఎంత డేంజరస్గా ఉంటుందో తెలుసా? ఇంత చిన్న మంట మన చేతికి తగిలితేనే అబ్బా అంటాం కదా, అలాంటిది మన బాడీ అంతా మంటల్లో ఉంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో కదా. అందుకే పిల్లలు ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి మనం వెళ్లకుండా ఉండటానికే యేసయ్య మన కొరకు పరలోకం నుంచి లోకానికి వచ్చి మన పాపాలకైనా ఫైన్ అంతా యేసయ్య రక్తాన్ని ఇచ్చి మన పాపానికి పెనాల్టీ అంతా పే చేసేసాడు. ఇప్పుడు ఎవరైతే వారి తప్పును యేసయ్య దగ్గర ఒప్పుకొని సారీ చెప్పి ఫర్గివ్ చేయమని అడుగుతారో వాళ్ళందరి బిల్లు యేసయ్య కట్టేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ హృదయాన్ని తెల్లగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మరి పాపం వలన భయంకరమైన మరణం వస్తుందని చెప్పాను కదా. కుష్ఠరోగం పాపానికి సాదృశ్యమని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. నయమాన్ అంకుల్కి అలాంటి రోగమే వచ్చింది. ఈ రోగానికి అస్సలు ట్రీట్మెంట్ లేదు. అయితే ఇంట్లో పని చేస్తున్న ఈ ఇస్రాయేల్ చిన్నది ఆ సార్ అలా బాధపడుతుంటే గమనించింది. వెంటనే అక్కకు ఒక విషయం గుర్తొచ్చింది. అరే, మన ఊర్లో ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని గురించి వీళ్ళకి తెలియదు కదా. ఆయన ప్రార్థన చేస్తే ఎలాంటి రోగాలైనా వెళ్ళిపోతాయి, గ్రేట్ మిరాకిల్స్ జరుగుతాయి. ఎలాగైనా సరే మా సార్ని ఎలీషా అంకుల్ దగ్గరకు పంపిస్తే ఆయనకున్న రోగం అంతా పోతుందని నమ్మి వెంటనే మేడం దగ్గరికి వెళ్ళింది. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే అయ్యగారికి కుష్ఠరోగం ఉందని తెలిసింది. నేను మీకు ఒక ఆలోచన ఇస్తాను, ఒక చిన్న మాట చెప్తాను మేడం, నా మాట కాదనకండి. చెప్పమ్మా ఏంటి అని అంటే, మేడం మా దేశంలో ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని దగ్గరికి తీసుకెళ్ళి మన సార్కి ప్రేయర్ చేపిస్తే ఆయన ఎలాంటి మిరాకిల్ అయినా చేస్తాడు. దేవుని అభిషేకం ఉన్న గొప్ప దైవజనుడు. అతని దగ్గరకు తీసుకెళ్తే ఆయనకున్న రోగం పోతుంది మేడం అని చెప్పింది. పిల్లలు, అక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మా మమ్మీ డాడీ దగ్గర నుంచి నన్ను దూరంగా తీసుకొస్తాడా, మా ఇంటికి నన్ను పోనివ్వడా, ఎంత ఏడ్చినా కూడా జాలి కనికరం లేకుండా నన్ను తీసుకొచ్చేస్తాడా
ఎంత దూరం, మంచిగా దీనికి ఇట్లాగే కావాలి అని చాలా మంది అనుకుంటాం కదా. కానీ ఈ అక్క తన మనస్సులో ఎంత బాధ ఉన్నా ఎక్కడ కీడుకు ప్రతికీడు చేయలేదు, ఏదైనా మేలే చేయాలి అని ఆశపడింది. పిల్లలు నయమాన్ అంకుల్ని ఎలీషా అంకుల్ దగ్గరకు పంపించమని వాళ్ళ మేడంకి చెప్పింది. పిల్లలు ఆ మేడం కూడా నయమాన్ అంకుల్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పినప్పుడు నయమాన్ అంకుల్ ఎందుకో తనకు కూడా వెళ్ళాలని అనిపించింది. అందుకని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మా ఇంట్లో ఉండే పనమ్మాయి ఇశ్రాయేలు చిన్నది నాకు ఒక విషయం చెప్పింది. ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళమని చెప్తుంది రాజా. ఆయన దగ్గరికి వెళ్తే ప్రేయర్ చేస్తే ఈ రోగం అంతా పోతుందంట అని చెప్పాడు. పిల్లలు నయమాన్ అంకుల్ అప్పుడు సిరియా దేశపు రాజు 20 మనుగుల వెండి, 1,20,000 రూపీస్ వర్త్ చేసే గోల్డ్, అలాగే 10 pairs ఆఫ్ డ్రెస్సెస్ నయమానుకి ఇచ్చి, ఇవి తీసుకొని ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళు, నేను పంపించానని చెప్పు, నిన్ను బాగు చేయమని చెప్పు అని చెప్పాడు. పిల్లలు నయమాన్ అంకుల్ తన సర్వెంట్ని తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి, సిరియా రాజు నన్ను నీ దగ్గరకు పంపించాడు, నాకున్న లెప్రసీని తీసేయడానికి నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజుకు చాలా బాధేస్తుంది, భయం వేస్తుంది, కోపం కూడా వస్తుంది. అమ్మో నా మీద యుద్ధం చేయడానికి ఈ సిరియా రాజు ప్లాన్ వేసి కుష్టి రోగుని హీల్ చేయమని పంపించాడని తన వస్త్రాలు చింపేసుకుంటాడు. పిల్లలు ఇదిగో పక్కా ప్లాన్, కుట్రతో పంపించాడు, లెప్రసీని నేనెలా బాగు చేస్తాను అని చాలా ఆవేశంతో మాట్లాడుతుంటే ఈ విషయం ఆ దేశంలో ఉన్న ఎలీషా ప్రవక్తకు తెలిసింది. వెంటనే ఎలీషా ప్రవక్త ఆ నయమాన్ని నా దగ్గరకు పంపించండి అని కబురు పెట్టాడు. పిల్లలు నయమాన్ అంకుల్ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఇక ఎలీషా గారు బయటకు వస్తారు, నా కోసం ప్రేయర్ చేస్తారు, నాకున్న కుష్ఠరోగం పోతుంది అని అనుకుంటున్నాడు. పిల్లలు బయట వెయిట్ చేస్తా ఉన్నాడు. అప్పుడు ఎలీషా అంకుల్ లోపల నుంచి ఒక మనిషిని పిలిచి, బాబు నువ్వు వెళ్ళి నయమానుకు చెప్పు, యోర్దాన్ నదికెళ్ళి 7 సార్లు ఆ నీళ్ళలో మునిగి రమ్మని చెప్పు, చక్కగా హీల్ అయిపోతాడు అని చెప్పాడు. పిల్లలు అప్పుడు ఆ సర్వెంట్ నయమాన్ అంకుల్ దగ్గరకు వచ్చి, సార్ మా సార్ చెప్పారు మీరు యోర్దాన్ నదిలో 7 సార్లు మునిగేసి రమ్మన్నాడు, మీకు మంచిగా అయిపోతుందంట సార్ అని చెప్పాడు. పిల్లలు ఆ మాట వినగానే నయమాన్ అంకుల్కి ఎంత కోపం వచ్చిందో తెలుసా. ఏమనుకుంటున్నాడు మీ సార్, నేను సిరియా దేశానికి సైన్యాధిపతినని చెప్పు, నేనేదో వస్తే ఆయన బయటకు వచ్చి చేతులు నా మీద పెట్టి అల్లాడిచ్చి ఏదో మిరాకిల్ చేస్తాడని అనుకుంటే నన్ను పోయి యోర్దాన్ నదిలో మునగమంటాడా, నేను మునగనంటే మునగను అని సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. పిల్లలు నయమాన్ అంకుల్తో వచ్చిన సర్వెంట్ ఉండి అంటాడు, నాయనా అయ్యా ఒక్క మాట వినండి సార్, రోగం నుంచి బయటికి రావాలనే కదా మనం ఇంత దూరం వచ్చాము, ఇలాంటప్పుడు ఆయన మునగమన్నాడు కదా, ఒక్కసారి మునిగితే ఏం పోయింది అని అంటుంటే, సరేలే పద వెళ్దాం అని నయమాన్ అంకుల్ యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు మీకు విషయం తెలుసా, యోర్దాన్ నదికి వెళ్ళిన తర్వాత 7 సార్లు మునగమన్నాడు. పిల్లలు చెప్పండి ఎన్నిసార్లు మునగాలి? వెరీ గుడ్, 7 సార్లు మునగమన్నాడు. అప్పుడు నయమాన్ అంకుల్ మునుగుతా ఉంటే సర్వెంట్ ఉండి 1 2 అని లెక్క పెడతా ఉంటే నయమాన్ అంకుల్ మునుగుతా ఉన్నాడు. పిల్లలు ఫస్ట్ టైం మునిగాడు, చూసుకున్నాడు, రోగం పోలేదు. సెకండ్ టైం మునిగాడు, అయినా రోగం పోలేదు. థర్డ్ టైం, ఫోర్త్ టైం మునుగుతుంటే రోగం అసలు పోలేదు. పిల్లలు కుష్ఠరోగం ఎలా ఉందో అలాగే ఉంది. పిల్లలు మనం ఏమనుకుంటాం, ఒక్కొక్కసారి మునుగుతుంటే మెల్లమెల్లగా రోగం పోతుందేమో అనుకుంటాం. కానీ నయమాన్ అంకుల్కు 5 సార్లు మునిగినా 6 సార్లు మునిగినా ఏ మాత్రం హీలింగ్ జరగలేదు. ఇంకా కోపం వచ్చేస్తుంది కదా, మనం అనుకున్నది జరగకపోతే. ఏంటి 6 సార్లు మునగంది 7వసారి జరిగిపోతుందా అని చాలా కోపం వస్తుంది. కానీ నయమాన్ అంకుల్ 7 సార్లు మునిగాడు. పిల్లలు 7th టైం ఎప్పుడైతే నీళ్ళల్లో ఇలా మునిగి పైకి లేచాడో పిల్లలు నయమాన్ అంకుల్ బాడీలో చాలా మార్పు వచ్చింది. చిన్న పిల్లల బాడీ ఎంత టెండర్గా ఉంటుందో నయమాన్ అంకుల్ స్కిన్ అంతా హీల్ అయిపోయి పసిపిల్లల్లాగా తన బాడీ దేవుడు స్వస్థపరిచాడు. ఎంత చక్కగా హీలింగ్ పొందుకున్నాడు. ఆశ్చర్యపోయాడు, అదేంట్రా 6 సార్లు మునిగినా అసలు హీలింగ్ రాలేదు, 7వసారి ఏంటి ఇంత బాగా స్వస్థత పొందాను అని ఆశ్చర్యపోతున్నాడు. నిజమే పిల్లలు, మనం కూడా లోబడి
లోబడితే ఆశీర్వాదం ఉంటుంది, విధేయతలో గొప్ప విజయం ఉంటుంది. ఒక్క చిన్న మాట చెప్తే ఆ మాట వినటానికి ఇష్టం చేసుకొని నయమాన్ అంకుల్ యోర్దాను నదికి వెళ్ళాడు కదా, 7 సార్లు మునిగినందుకు ఎంత గ్రేట్ మెరాకిల్ తన లైఫ్లో చూశాడో కదా. అసలు ఆ రోగానికి మందే లేదు. అలాంటిది జస్ట్ వాటర్లో 7 సార్లు మునిగగానే మంచి హీలింగ్ పొందుకున్నాడు. నిజమే, ఒబీడియన్స్ చాలా పవర్ఫుల్ పిల్లలు. మమ్మీ డాడీ చెప్తున్న చిన్న చిన్న విషయాలకు కూడా మనం లోబడితే గ్రేట్ పీపుల్గా మనం మారుతాం పిల్లలు. చిన్న చిన్న పనులు చెప్తున్నప్పుడు మనం మమ్మీకి డాడీకి హెల్ప్ చేయాలి. అంతేకాదు పిల్లలు, పాస్టర్ అంకుల్ పాస్టర్ ఆంటీని చాలా గౌరవించాలి పిల్లలు. దేవుడు మనకిచ్చిన గొప్ప దైవజనులు కదా, వాళ్ళ మీద ప్రేమను చూపించాలి. వాళ్ళు పనులు చెప్తున్నప్పుడు, హెల్ప్ అడుగుతున్నప్పుడు తప్పకుండా వారు చెప్తున్న మాటలకు మనం విధేయత చూపిస్తే మనం గొప్ప ప్రయోజకులం అవుతాం. చూసారా నయమాన్ అంకుల్ ఒబీడియన్స్ వల్ల ఎంత గ్రేట్ మెరాకిల్ని పొందుకున్నాడో, ఎప్పుడైతే హీలింగ్ పొందుకున్నాడో. థ్యాంక్ఫుల్గా నయమాన్ అంకుల్ ఎలీషా అంకుల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఎలీషా అంకుల్కి చెప్తున్నాడు, ఇప్పటి వరకు నేనేమో అనుకున్నాను, కానీ ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు, నీ మాట చాలా గొప్పది, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషంగా నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను, ప్లీజ్ వీటిని యాక్సెప్ట్ చేయండి అని అంటుంటే ఎలీషా అంకుల్ అంటాడు, నాకు ఒక్క గిఫ్ట్ కూడా వద్దు, మీ గిఫ్ట్లు తీసుకొని మీరే వెళ్ళిపోండి, నాకేమీ వద్దు అని చెప్పాడు పిల్లలు. నయమాన్ అంకుల్ మాత్రం ఇంటికి ఎంత సంతోషంగా వెళ్ళాడో కదా. ఈరోజు ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, పగ అస్సలు పనికిరాదని. ఎవరైతే పగ పెట్టుకుంటారో వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో ఏ మాత్రం ముందుకు వెళ్ళలేరు. అందుకని పగ పనికిరాదని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి మీరు కూడా మీరుంటున్న ప్రాంతాల్లో యేసయ్యని గురించి ప్రకటిస్తూ చీకటి లోకంలో యేసయ్య కొరకు ప్రకాశించే గొప్ప జ్యోతులుగా జీవిస్తారు కదూ. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. పగ పెట్టుకోకూడదని మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అంతేకాదు, ఇశ్రాయేలు చిన్నది, తనలో ఉన్న విశ్వాసం, ధైర్యం, పగ తీర్చుకునే మనసు లేకపోవడం, కీడుకు ప్రతిగా మేలు చేసే మనసు ఇచ్చావు ప్రభువా. చీకటితో బాధతో నిండిపోయిన నయమాన్ అంకుల్ ఇంట్లో క్రీస్తు కొరకు ప్రకాశించే ఒక గొప్ప జ్యోతి వలె అక్క నీ కొరకు ప్రకాశించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న మా లైఫ్స్లో కూడా మేము ఎక్కడుంటున్నామో అక్కడ నీ కొరకు ప్రకాశించే గొప్ప జ్యోతులుగా మేమందరం జీవించినట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సిరియా రాజు నయమాన్ అంకుల్కు ఏమేమి బహుమానాలుగా ఇచ్చి పంపించాడు. ఎలీషా అంకుల్ నయమాన్ అంకుల్ని ఎక్కడికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. నయమాన్ అంకుల్ ఎలీషా అంకుల్కు గిఫ్ట్స్ ఇస్తుంటే ఎలీషా అంకుల్ ఏమన్నాడు? కుష్ఠరోగం దేనికి సూచన? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ.